హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఇప్పుడు కొన్ని FAQs ఉన్నాయండి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఎవరైతే పేషెంట్స్ కొన్ని సందేహాలతో ఉన్నారో ఆ క్వశ్చన్స్ని నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, సహజంగా గర్భం కోసం ట్రై చేసే ముందు ఎలాంటి టెస్ట్స్ ఉంటాయి? ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇది వరకట్లాగా మ్యారేజ్ అవ్వంగానే వితిన్ 1 year ప్రెగ్నెన్సీ వచ్చే కపుల్స్ ఉన్నారు, బట్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటున్నారు అనమాట. సో ఇలా మ్యారేజ్ అయ్యింది, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు అంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఒకటి, హస్బెండ్ విషయానికి వచ్చేసరికి సెమెన్ అనాలిసిస్ అనేది వీర్య కణాల పరీక్ష. అండ్ ఫీమేల్ పార్ట్నర్కి వచ్చేసరికి పీరియడ్స్ అనేవి రెగ్యులరా కాదా అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్, ఏదైనా కనుక అదర్ కండిషన్స్, థైరాయిడ్ కానీ, లేదు ఇది వరకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, PCOS నోన్ కేస్ అయినట్లయినా, లేదు ఫ్యామిలీలో ఏమైనా కనుక అబార్షన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నా, ఇటువంటి హిస్టరీ ఉన్నవాళ్ళు ఇంకాస్త ఎక్కువగా జాగ్రత్త తీసుకుని ముందు నుంచే ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చి టెస్ట్లు అవి చేయించుకోవాలి. లేదు అని అంటే మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, ఏ అదర్ హెల్త్ కండిషన్ లేదు థైరాయిడ్ లాంటిది, అండ్ ఫిజికల్లీ కూడాను ఫిట్గా ఉన్నారు, వెయిట్ ఇష్యూస్ కానీ ఎటువంటివి లేవు అని అంటే కనుక మోస్ట్లీ వాళ్ళ రిప్రొడక్టివ్ సిస్టమ్ కుడ్ బి నార్మల్లీ ఫంక్షనింగ్. సో వాళ్ళు 1 year ప్రెగ్నెన్సీ కనుక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు అనమాట. ఒకవేళ పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉంటే బేసిక్ స్కాన్ అంటూ ఒకటి ఉంటుంది, ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ ఆర్ అబ్డామినల్ సోనోగ్రఫీ ఈజ్ ఆల్సో సఫిషియంట్. దానిలో మనకి ఏం తెలుస్తుంది అంటే గర్భసంచి ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి అన్నది తెలుస్తుంది. ఒకవేళ కనుక ఎగ్ కౌంట్ అలాగేమైనా తక్కువ ఉంటే మీకు ఏం చేసుకోవాలన్నది మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో 2 బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, మేల్ పార్ట్నర్కి వచ్చేసరికి సెమెన్ అనాలిసిస్ అండ్ ఫీమేల్ పార్ట్నర్కి వచ్చేసరికి అల్ట్రాసోనోగ్రఫీ. ఇది కాకుండా ఇద్దరికీను వేరే ఏదైనా మెడికల్ కండిషన్ ఉంటే ఆ మెడికల్ కండిషన్కి రిలేటింగ్ ఇన్వెస్టిగేషన్. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి సీరం TSH చూసుకోవడం, డయాబెటీస్ ఎవరైనా ఉన్న వాళ్ళకి బ్లడ్ షుగర్స్ ఎంత ఉంది చూసుకోవడం, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి BP అదిను కరెక్ట్గా మెడికేషన్ యూజ్ చేస్తున్నారా, ఇప్పుడు ఎలా ఉంది అని చెక్ చేసుకోవడం, అటువంటివి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, IVF, IUI, ICSI ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత సహజంగా గర్భం ప్లాన్ చేస్తే గర్భం వస్తుందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, IVF అన్నది లాస్ట్ రిసార్ట్ ట్రీట్మెంట్ అయినప్పటికీ కొంతమంది కపుల్స్కి IUI ట్రై చేస్తారు, మల్టిపుల్ సైకిల్స్ ట్రై చేస్తారు, IUI కానీ కన్సీవ్ అవ్వరు, తర్వాత కొంత గ్యాప్ తర్వాత కన్సీవ్ అవుతూ ఉంటారు. ఆ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎవరిలో అంటే కనుక అన్ని పారామీటర్స్ నార్మల్ ఆర్ నియర్ నార్మల్, అంటే ఫర్ సపోజ్ వీర్య కణాలు పర్వాలేదు బాగానే ఉన్నాయి, బట్ స్టిల్ IUIతో సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకంటే యాజ్ సచ్ IUIకి సక్సెస్ రేట్ అనేది 10 to 12% ఉంటుంది. ఒక సైకిల్ IUI ప్రొసీజర్ చేసుకున్నట్లయితే దానికి సక్సెస్ రేట్ ఓన్లీ 10 to 12%. అండ్ కమింగ్ టు IVFలో కూడాను ది బెస్ట్ పారామీటర్స్ ఉండేటప్పుడు, బెస్ట్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉండేటప్పుడు అంతాను బాగుంటే సక్సెస్ రేట్ విల్ బి 60% ఫర్ ఏ కపుల్ ఆ సైకిల్లో. అంటే 40% అనేది సక్సెస్ అవ్వకపోవచ్చు కూడా. దాని అర్థం వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, బట్ ఇఫ్ ఎట్ ఆల్ కాజ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే ఎగ్ కౌంట్ పూర్తిగా తక్కువగా ఉంది, లేదు అని అంటే స్పర్మ్ కౌంట్ పూర్తిగా తక్కువగా ఉంది, ఇటువంటి వాళ్ళల్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టం. బట్ రాదా అంటే అగైన్ నో అండి, వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ పీపుల్, చాలా తక్కువ శాతం వారిలో ఇలాగ ఒక్కసారి IVF ఫెయిల్ అయిన తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావటం అన్నది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్న అసోసియేటెడ్ మెడికల్ కండిషన్ని బట్టి కూడాను మళ్ళీ వాళ్ళకి IVFకే వెళ్ళాలా, లేదు అని అంటే చిన్న పద్ధతి అయినా ట్రై చేసుకోవచ్చా IUI అన్నది ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, గర్భంతో ఉండేటప్పుడు BP, డయాబెటీస్ ఎందుకు పెరుగుతాయి, మళ్ళీ తగ్గిపోతాయా? ఎస్, ప్రెగ్నెన్సీలో ఎప్పుడు కూడాను హైపర్ టెన్షన్, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఆర్ డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అది కాజెస్ ఏంటి అంటే కొన్ని ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈదర్ హిస్టరీ ఆఫ్ PCOD ఉండడము, లేదు అని అంటే ఒబీస్గా ఉండడము, లేదు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉండడము, లేదంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ని బట్టి మనకు ఉండే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి కూడాను అది ఉంటుందన్నమాట. ఎట్ ద సేమ్ టైం మెటర్నల్ ఏజ్, ఒకవేళ కనుక ఏజ్ ఎక్కువ అయ్యే వారిలో ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే వాళ్ళు ఇటువంటి మెడికల్ కండిషన్స్, కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీలో రావడానికి
ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మల్టిపుల్ జెస్టేషన్, ట్విన్స్ కానీ అలా ఉండేటప్పుడు కూడా ఈ విధమైనటువంటి మెడికల్ కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకు అని అంటే ప్లాసెంటేషన్, వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే 10 to 12 వీక్స్ తర్వాత ప్లాసెంటా అనేది డెవలప్ అవుతుంది. ప్లాసెంటా డెవలప్ అయ్యే సమయానికి ఏమవుతుందంటే అగైన్ అంతాను సిస్టమ్, మెటర్నల్ సిస్టమ్ కంప్లీట్గా వాస్కులర్ సిస్టమ్ మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది అనమాట. కొత్తగా ఈ హిమోడైనమిక్ చేంజెస్ అని అంటాం, అవన్నీ జరుగుతాయి. ఆ చేంజెస్ జరిగేటప్పుడు కొత్త ఎస్టాబ్లిష్మెంట్, వాస్కులర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ జరిగేటప్పుడు ఎట్ ద సేమ్ టైం అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్పినవన్నీను ఇన్ఫ్లుయెన్స్ చేయటం వలన ఎవరిలో ఈ రిస్క్స్ అనేవి రావచ్చు రాకపోవచ్చు అన్నది ఉంటుంది. అగైన్ మీరు వన్స్ ప్రెగ్నెంట్ అయ్యాక ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద విమెన్ ప్రెగ్నెంట్ అవ్వంగానే విజిట్స్ అయితే దగ్గరలో ఉన్న పిహెచ్సిలో చూపించుకుంటున్నారు, లేదు అని అంటే దగ్గరలో ఉన్న టౌన్లో హాస్పిటల్స్కి వెళ్తున్నారు. సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ విజిట్స్ అనేవి చేస్తున్నారు. వెళ్ళిన ప్రతిసారి కూడాను హాస్పిటల్ విజిట్లో బీపీ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఓజీటీటీ అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, వాళ్ళ షుగర్స్ ఎలా ఉన్నాయి, నియర్ నార్మల్ ఉన్నాయా లేదా అని మానిటరింగ్ కూడాను చేస్తామన్నమాట. దాన్ని బట్టి మనకి వాల్యూస్ అనేవి నార్మలా లేదా, వీళ్ళు కాంప్లికేషన్లో ల్యాండ్ అవుతారా లేదా, బేబీకి రిస్క్ ఉంటుందా లేదా అన్నది తెలుస్తుంది. థ్యాంక్ యూ.